మూడో వారంలో దర్జాగా వచ్చిన దివ్య అవ్వచ్చు, 6వ వారంలో అరుచుకుంటూ వచ్చిన ఆయిషా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకరోజు 2 రోజులు మాత్రమే వాళ్ళది ఉంటుంది అనమాట హవా. మూడో రోజు నువ్వు ఎంత బ్రింగ్ ఇట్ ఆన్ అన్నా, లేకుంటే నువ్వు వేరే ఏం మాటలు మాట్లాడినా కానీ బిగ్ బాస్ ఫార్మాట్కి అలవాటు పడాల్సిందే, గొడవలు పడాల్సిందే, ఏడవాల్సిందే, ఓడిపోవాల్సిందే, అరవాల్సిందే, పిచ్చి పిచ్చిగా ఎగరాల్సిందే, ఏదైనా ఇవన్నీ నువ్వు చేయాల్సిందే. బంధాలు బంధుత్వాల మధ్యలో ఇరుక్కుపోవాల్సిందే, ఇవన్నీ జరగాల్సిందే. ఆయిష దగ్గరికి వద్దాము. సో దివ్యాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఆయిష దగ్గరికి వద్దాము. ఈమె హౌస్లోకి వచ్చినప్పుడు అబ్బా ఈమె అసలు మామూలు అసలు రేంజ్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఈమె. వచ్చి రాగానే నేను కమిట్మెంట్ ఉన్న ప్లేయర్ తోటి, నాకు పొటెన్షియాలిటీ ఉన్న ప్లేయర్ తోటి మాత్రమే ఆడతానని చెప్పి సో సుమనను ఉంచేసి శ్రీజాని అవుట్ చేసింది. పోనీ ఈమె పొటెన్షియాలిటీ స్ట్రాంగ్ ప్లేయర్తో గేమ్ ఆడుద్ది అనుకుంటే, సో ఇందాక రితు గేమ్ గురించి అడిగితే రితు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ రితు, నా వల్ల కాదు రితు అంటది. దాని తర్వాత నేను యాక్చువల్గా శ్రీజాని నా టార్గెట్, స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను ఎందుకు ఉంచుతాను, అందుకు టార్గెట్ చేశాను, ఆ అమ్మాయికి ఇచ్చేసాను, బెలూన్ కట్ చేశాను అని చెప్పింది. సో అంటే లైక్ మాట మీద నిలబడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడవటం గురించి మాట్లాడుద్ది. తనూజ నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవటం నాకు నచ్చట్లేదు, నువ్వు గేమ్ ఆడాలి అంటది. ఇందాక గేమ్ ఓడిపోయినందుకు పొర్లి దొర్లి ఆ కిచెన్ స్లాబ్ చుట్టూతా 3 రౌండ్లు వేసి ఏడ్చింది. ఎందుకు? అక్కడ గేమ్ ఓడిపోయింది, అక్కడ ఉన్నది కనపడలేదు, సో నాకు కళ్ళు సరిగ్గా కనపడలేదు కాబట్టి నాకు కనిపించలేదు అని చెప్పి ఏడ్చింది. అంటే గేమ్లో ఓడిపోతే ఎవరికైనా బాధ వస్తుంది. ఇప్పుడు ఆమెకి గేమ్స్ పోటీ స్పిరిట్ లేదని అలా. దాని తర్వాత ఏమని చెప్పింది తనూజకి మొన్న, మళ్ళీ నువ్వు అబ్బాయిలు 2 ముగ్గురితో డీల్ పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతూ ఉంటావు. ఫస్ట్ రోజు అమ్మ చేసింది కూడా అదే, డీల్ పెట్టుకొని గేమ్ ఆడింది. వేరే మనుషులతోటి నువ్వు అరవటము, నీకు అరవటం తెలుసు లేదా ఏడవటం తెలుసు అనింది. నిన్న అరిసింది, పొద్దున అరిసింది, ఏడ్చింది ఈరోజు. అంటే ఈమెకి అదే, అంటే ఈమె ఎవరికైతే ఈ క్వాలిటీస్ కరెక్ట్ కాదు అని చెప్పిద్దో అయ్యే క్వాలిటీస్ ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి. సో క్రింజ్ ప్రో మ్యాక్స్ కంటెస్టెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయిషా. ఇప్పటి వరకు ఏం లేదు విషయం, డొల్ల, అరవటం తప్పితే ఆట లేదు, అరవటం తప్పితే మాటలు లేవు, ఏమి లేవు, ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది, పని పాట లేకుండా అరుచుకుంటా పోతూ ఉంటుంది. సో ఇలాంటి కంటెస్టెంట్ మేబీ ఏమో ఇన్ ఫ్యూచర్ మన దేవుడికి తెలియాలన్నమాట. ఇది సంగతి. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం అనమాట. ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళేటప్పుడు దువ్వాడ మాధురి గారికి నిద్ర లేని రాత్రి గడిపారు. నిద్ర లేకుండా చేశారు కంటెస్టెంట్స్, అది ముందు రోజు. సో పాప అంటే ఈరోజు నిన్న మొత్తం కలిపి లైవ్ని ఈరోజు కలిపేశారనమాట. సో నిన్న ఆమెకు నిద్ర లేకుండా రాత్రి చేశారనమాట వాళ్ళందరూ కంటెస్టెంట్స్ అందరూ కలిసి. ఆమెది కోపం వస్తుంది. సో కోపం వచ్చి ఆమె మాట్లాడుతూ ఉందనమాట. లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరు బెడ్రూమ్లో మాట్లాడుకోవడానికి వీల్లేదు, గుసగుసలు ఆడుకోవడానికి కూడా వీల్లేదు. మళ్ళీ పొద్దున్నే మీరు ముందు లేచిన సాంగ్కి ముందు వరకు కూడా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడాలి అనుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుకోండి, లోపల మాట్లాడడానికి వీల్లేదు, మాకు నిద్ర పట్టట్లేదు, మాకు హెల్త్లు పాడైపోతున్నాయి అని చెప్పి ఇక్కడ అంటదనమాట. సో ఇక్కడ అన్న తర్వాత అక్కడ అందరూ ఓకే దీనికి ఏమంటారు, ఆమె చెప్పిన దానికి ఏమంటారు, అందరూ ఓకే అని మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ గొడవ జరిగింది. నిన్న కిచెన్లో గొడవ జరిగింది మాధురి గారితో. సో మాధురి గారితో కిచెన్లో గొడవ జరిగితే రితుకి ఆయిషాకు జరుగుతుంటే మాధురి గారు మధ్యలోకి దూరారు. ఈమె గురించి చెప్పడం మర్చిపోయారు. ఈమె మధ్యలోకి దూరుతారు, అన్నిట్లో ఏళ్ళు పెడతారు. ఈమె మళ్ళీ శ్రీజాని అవుట్ చేసేటప్పుడు యాక్చువల్గా బెలూన్ కట్ చేసేటప్పుడు ఈమె అన్నిట్లో దూరుతూ ఉంటుంది సార్. ఇంతక కళ్యాణ్ తోటి అక్కడ నిఖిల్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మధ్యలో వచ్చి దూరింది సార్ అంటారు. ఆ దూరతంతో పోల్చుకుంటే ఈ దూరటం అసలు మామూలు దూరటం కాదు, భయంకరమైన దూరటం అనమాట. ఏమైనా గెంటేయాలి కదా ఫస్ట్ లెక్క ప్రకారం. కాకపోతే ఏం చేస్తాం, అగ్రిమెంట్ ఉన్నట్టుంది, మనం ఏం చేయలేం, అంత ఈజీగా పోదు నాకు తెలిసి. సో ఇలా మాట్లాడుతూ రితు కోపం వస్తుంది. బట్ ఇదేమన్నా బిగ్ బాస్ పాస్ చేసిన రూల్ అంటే, బిగ్ బాస్ పాస్ చేసిన రూల్ నేను చెప్తున్నా, నా రూల్ ఇది, దువ్వాడ మాధురి రూల్ ఇది, నా రూలింగే ఉంటుంది ఇక్కడ అన్నట్టు మాట్లాడతాడు. ఇక్కడ నీ గీలింగ్ పని చెయ్యమని చెప్పి ఏమంటా ఉంటుంది అనమాట. లేదు పని చెయ్యాలి, మీరు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే గుసగుసలు పెట్టడానికి వీలేదంటే నీ చెవులోకి వచ్చి మాట్లాడేనా, నీ చెవులోకి వచ్చి గుసగుసలు పెట్టాడంటే ఆరోగ్యం నాదమ్మా, నాది పాడవుతుంది అని చెప్పి ఏమంటుంది. హెల్త్ పాడైపోతుందండి దువ్వాడ మాధురి గారిది. ఇప్పుడు ఎలాగండి దువ్వాడ మాధురి గారి హెల్త్ పాడైపోతే పరిస్థితి ఏంటి? అసలు దేశ జీడిపికి ఎంత నష్టం తెలుసా ఆరోగ్యం పాడైపోతే. బయటికి వెళ్ళాక ఆమెకి అసలు ఒక పెద్ద అసలు ఎంపరర్నే ఆమె నడుపుతుంది. ఎలా అంత కష్టం అసలు మాధురి గారికి? ఏంటండి మీరు అసలు రితు గారు, తప్పు కాదు అసలు ఇది. ఆ హెల్త్ పాడైపోతే
అరుస్తుంటుంది అనమాట. మామూలుగా కూడా కదా, అసలు ఇద్దరు మధ్య కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే త్రివిక్రమ్ సినిమాలో జులై సినిమా ఉంటుంది, అల్లు అర్జున్ గారు అండ్ నెక్స్ట్ మన సోను సూద్ మాట్లాడుకుంటా ఉంటుంది. సో ఆ లెవెల్లో ఇద్దరు పంచులు వేసుకుంటా ఉంటారు అనమాట. నువ్వు బయటకు వెళ్ళి, నువ్వు కావాలంటే బయటకు వెళ్ళి కూర్చో ఉంటుంది. మీరు అరవకండి, ఇలా అరవకండి అంటే నాకు బీపీ వస్తుంది అంటే ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి ఈ అమ్మాయి అంటారు అనమాట. నువ్వు మీరు బయటకు వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి, ఇక్కడ మాట్లాడితే నాకు కుదరదు అంటది. నేను ఇక్కడే మాట్లాడతాం, మేము అలాగే మాట్లాడతాం అంటే మేము అలా మాట్లాడడానికి కుదరదు, బయటకు వెళ్ళాలంటే మీరు ఎవరు చెప్పడానికంటే మీరు మాట్లాడుతూ కూడా మాకు చిరాకు వస్తుందంటే మీరు అట్లాంటప్పుడు బయటకు వెళ్ళండి అంటే నువ్వు కూడా బయటకు వెళ్ళు అని ఏమంటది అనమాట. సో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కెప్టెన్కి చెప్పండి అంటే సో కెప్టెనే రూమ్లోకే పిలిచి మాట్లాడిపించుకుంటున్నాడు రాత్రంతా. ఇంకా కెప్టెన్కి ఏం చెప్తామని ఏమంటది. అప్పుడు కెప్టెన్ కళ్యాణ్ వస్తాడు. నేను నైట్ పూట బెడ్రూమ్స్లో కూర్చొని మాట్లాడుకోవడాన్ని నేను ఆపను, ఓకేనా. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వీ అండర్స్టూడ్, మనకు అర్థమవుతుంది కాబట్టి మనం బయటకు వెళ్దాం పెద్దగా అనిపిస్తే, అంతే తప్పితే ఇంకోటి లేదు కాదు అని చెప్పి మనోడు అంటాడనమాట. మనోడు అన్న తర్వాత రాము రాతాడు, యాక్చువల్గా బాబు మా వచ్చి చెప్పింది ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇలా బాగా నిద్ర వస్తుందని చెప్పి, సో అందుకని మేము కూడా బయటకు వెళ్ళి కూర్చున్నాం కదా అని చెప్పి ఆయుషతో అంటుంటాడు. మనోడు ఏ ఎండకి ఆ వరకు గొడుగు పెట్టే రకం. వీళ్ళతో వెళ్ళిపోయారు, కంప్లీట్గా వైల్డ్ కార్డ్స్తో వచ్చేసారు. వైల్డ్ కార్డ్స్తో వస్తేనే బెటర్ ఏమో అనుకున్నాడేమో, లేదా వైల్డ్ కార్డ్స్తో క్లోజ్గా ఉంటే వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ ఎవరైనా ఉంటే ఆ ఓటింగ్ మనోడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్ ప్రెసెంట్ అందరూ నామినేషన్స్లో ఇక్కడ ఓల్డ్ కంటెస్టెంట్సే ఉన్నారు కదా, ఆ థాట్ కూడా మన వాళ్ళు ఉండొచ్చు కూడా, మనం దాన్ని తప్పు పట్టలేము కూడా బేసిక్గా. సో అప్పుడు ఇక దివ్య మాట్లాడుతుంది, నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా, ఇప్పుడు నువ్వు మంచోడు అనిపించుకోవడానికి ఆల్రెడీ కెప్టెన్ ఒక డెసిషన్ చెప్పాడు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడితే నా పాయింట్ నేను చెప్తున్నాను అని చెప్పి మాట్లాడాడు అనమాట. కావాలని యాక్చువల్లీ మాట్లాడాడు. అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి దువ్వాడ మాధురి గారి గుడ్ లుక్స్లో పడదామని అనుకుంటున్నాడో లేకుంటే ఏమన్నా మనోడు. యాక్చువల్గా ఆంధ్రాలో అంటే కనీసం కార్పొరేటర్ అన్న పదవి వచ్చేది, మరి అక్కడికి ఏమొస్తుంది అసలు, ఏంటో అసలు అక్కడ మామూలు అర్థం కాదు. తర్వాత అక్కడ రాము భరణి దివ్య కూర్చొని మాట్లాడుకుంటావు. దివ్య యాక్చువల్గా నువ్వు అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నీకు ఏదైనా అనిపిస్తే తర్వాత చెప్పాలి, కానీ నువ్వు అక్కడ మాట్లాడితే సో మేము బయటకు వెళ్ళి కూర్చున్నాము, మేము బయటకు వెళ్ళి మాట్లాడుకున్నాము అంటే సో అది మీరు అక్కడ మంచోళ్ళని అనిపించుకోవడానికి, మేము అక్కడ చెడ్డలు అనిపించుకోవడానికి అక్కడ అలా చెప్పడం అవసరమా, ఆల్రెడీ కళ్యాణ్ చెప్పేశారు కదా అంటే, లేదక్కడ నా పాయింట్ నేను చెప్తున్నాను అంతే అని చెప్పి అంటుంటే భరణి గారు వస్తారు. నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ నువ్వు అందరికీ అందరి గురించి నాకు తెలియదు కానీ ఒకళ్ళిద్దరికి నువ్వు ఏదో తేడానో లేకుంటే నువ్వు ఇంకోటానో ఎవరు అనుకోవాలి అంటే కొంచెం మైండ్ సెట్ గురించి. సో నీ మీద ఏదో చిన్న డౌట్లు ఉంటాయి. సో నువ్వు దాన్ని పట్టుకొని అంటే దివ్యకి ఇతనికి మధ్యలో చిన్న ఈగో క్లాష్ ఉంది కాబట్టి సో నువ్వు దాన్ని పట్టుకొని వీళ్ళతోటి గొడవ పట్టడం కోసం నువ్వు వాళ్ళతో కలిసి చేసావు అనుకో, అది నీకే కరెక్ట్ కాదు, నీకే మంచిది కాదు అన్నట్టు భరణి గారు చెప్తా ఉంటారనమాట. అప్పుడు ఆయిషా వాళ్ళు వస్తే ఆయిషాకి చెప్తున్నాడు, ఇది నేను జస్ట్ ఒక పాయింట్ నేను మాట్లాడకూడదు రాము, నేను మాట్లాడకూడదు ఇక్కడ, నేను రాను, అది మాత్రం నాకు అర్థమైంది అయ్యా, నేను మధ్యలో రానయ్యా, నాకు అర్థమైంది అంటే. అప్పుడు ఒక లుక్ ఇస్తూ ఉంటుంది దివ్య. బేసిక్గా ఈమె మధ్యలో వచ్చినప్పుడు యాక్చువల్గా ఈమె పొద్దున ఆ డిస్కషన్లో కూడా మధ్యలో వచ్చినప్పుడు ఈమె అందరూ సైలెంట్ చేశారు బేసిక్గా. అందుకని చెప్పి ఈమెకి కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే ఆ గిన్నె విషయంలో అందరూ కార్నర్ ఏమని చేశారు, తనుజ ఒకటి ఈమెకి సపోర్ట్ ఇచ్చింది ఆ టైంలో. సో దాని తర్వాత యాక్చువల్గా దివ్య కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో కళ్యాణ్ అంటుంటాడు మాధురి గారి గురించి దివ్యతోటి, నువ్వు కుకింగ్ నుంచి బ్రేక్ తీసుకోకుండా ఉంటే బాగుండేది, 2 days పని అయిపోయేది, అంటే నేను కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు ఈ నస ఉండేది కాదు, నువ్వు హ్యాపీగా చేసేసి పోయేది అంటే. అప్పుడు ఆమె ఉంటుంది అనమాట, నా వల్ల కాదు, ఆమె చిన్నదానికి కూడా దీనికి అది ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇంత చెయ్యి అంత చెయ్యి అంటది, నా వల్ల కాదు. ఏమన్నా మాట్లాడితే అమ్మని నాకు ఫుడ్ పెట్టడం చేత కదా, అమ్మని నాకు అందరికి పంచడం చేత కదా అంటది. ఈ అమ్మ అనే కాన్సెప్ట్ అసలు లాస్ట్లో ఎవరు తీసుకొచ్చారో తెలియట్లేదు. ఆయన ఏదో హరీష్ గారు అన్నపూర్ణ అది ఇది అన్నారంటే నేను ఏదో లేడీ అని అనుకున్నాను అని చెప్పి కళ్యాణ్ అంటే, ఆయన ఏదో అన్నారని చెప్పి ఏమో దాన్ని మళ్ళీ చూసి వచ్చి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తా ఉంది ఏమో. సో ఏమో మన వల్ల కాదు, అన్నీ అలా అంటే మన వల్ల కాదు, మనం మాట్లాడలేము ఏమోతో అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత యాక్చువల్గా ఇక్కడ హైలైట్ ఉంటుంది, ఇమ్మాన్యుయల్ సాయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్నా అంటే యూనిటీ ఉంటుందన్న, యూనిటీ అనింది అది అనింది చెప్పి మాధురి గారు వచ్చి మన వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక యూనిటీగా ఉండాలి అది అనిందన్న. అసలు అలా ఆమెను చూస్తే అయ్యే పని కాదన్న. యాక్చువల్గా అది వచ్చిన రోజు అనింది, ఇప్పుడు చూసి స్టార్ట్ చేసింది. అంటే మేము ఇంకా రాలేదు కదా, సో ఆమె బయట నుంచి ఆమె గేమ్ చూసి వచ్చి ఎలా గేమ్ ఆడాలో అర్థమైంది. అండ్ ఆమె నోటికి మనం అసలు అడ్డు ఆపలేదన్న. ఆమె అసలు ఎలా ఉంటుందంటే సడన్గా ప్లేను అసలు టేక్ ఆఫ్ కావటం కానీ ల్యాండ్ అవటం కానీ అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ప్లేన్ క్రాష్ అయితే ఎలా ఉంటుందో అలా క్రాష్ అవుతుందని ఇంతకు చూసావు కదా, సడన్గా లేచి ఫైర్ అవుతుంది. సో అలాంటి పర్సన్ అలాగే వదిలేయాలన్నా, మనం అనవసరంగా ఆ పర్సన్ తోటి ఇన్వాల్వ్ అవ్వకూడదు.
అని చెప్పి సాయి చెప్తుంటాడు. యాక్చువల్గా ఇక్కడ సాయి గేమ్ ప్లాన్ ఏంటంటే, సాయి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఫస్ట్ రోజు సెకండ్ రోజు బాత్రూమ్ దగ్గర వీళ్ళకి చెప్తారు ఆయిషా వాళ్ళకి, మీరు ఎవరితో మాట్లాడినా కానీ దివ్య అండ్ తనుజతో మాట్లాడద్దు, మాట్లాడితే మీకే డేంజర్ అని చెప్తాడు. సో నిన్న నైట్ వెళ్ళి సో తనుజతోటి రితు కంటే సో డెమోన్ అంటే రమ్యకి కొంచెం క్రష్ ఉన్నట్టుంది. సో రమ్యకి క్రష్ ఉంది అన్నట్టు మనోడు చెప్తాడు అనమాట. నీకు ఎలా తెలుసు అంటే, నాకు ముందే అర్థమైపోద్ది, నాకు అన్నీ తెలిసిపోతాయి, ఆ డిస్కషన్ నువ్వు లేవు కదా అంటే నాకు అన్నీ తెలిసిపోతాయి అంటాడు. సో అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని టెస్ట్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి మళ్ళీ ఎక్కడైనా వాగుద్దా చెప్పుద్దా అని చెప్పనమాట. మామూలుడు కదా అసలు. సో వీళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత భరణి వాళ్ళు రితు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి దివ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదయ్యా కుటుంబ కథా చిత్రం అసలు ఇది చిరాకు నూకుద్ది అసలు. ఆయన అమ్మాయిని ఎమోషనల్గా డౌన్ చేస్తున్నాడు, చాలా అంటే ఎమోషనల్గా, అంత ఎమోషనల్గా డౌన్ చేస్తున్నాడు అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చినప్పుడు బ్రింగ్ ఇట్ ఆన్ అని నా అమ్మాయి ఆ బ్రింగ్ ఇట్ ఆన్ ఆడిగిపోయిందో, నేను ఎవరు ఏడ్చిన హౌస్లో ప్రతి ఏ సిచ్యువేషన్కైనా నేను ఆడవను అనింది, అది ఆడిగిపోయిందో. సూర్యుడా యాడిగిపోయావరా అన్నట్టు యాడిగిపోయిందో తెలియట్లా. ప్రతిసారి ఏడుస్తుంది, ప్రతి నిమిషం ఏడుస్తుంది, ప్రతి పూట ఏడుస్తుంది. ఏడవని ఫుటేజ్ ఉండదు, తడవని కళ్ళు ఉండవు, ప్రతి నిమిషం కళ్ళు తడస్తానే ఉంటాయి కన్నీటితోటి. అంత స్టాక్ ఉందో ఏమో మనకు తెలియదు కానీ ఏడుస్తూనే ఉంటుంది. మాట్లాడుకుంటే ఈయన కావాలని అమ్మాయిని గుచ్చుతారు, ఈమె బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది నిన్న వీళ్ళతో రితు వాళ్ళతో. అంతా అయిపోయిన తర్వాత ఈయన లోపలికి వచ్చి అసలు ఎలా ఉందంటే, బేసిక్గా ఇప్పుడు అన్నా చెల్లెలు కాబట్టి సరిపోయింది, కానీ లేదా నార్మల్గా ఫ్రెండ్స్ అలాగ అయ్యుంటే ఇంత అనుమానం ఏంట్రా బాబు, ఇంత శాడిజం ఏంట్రా బాబు, ఇంత దారుణం ఏంట్రా బాబు, మరి ఇంత సైకోయిజం ఏంట్రా బాబు, ఇలా అనాలనిపిస్తుంది. అన్నా చెల్లెలు కాబట్టి ఇంకా ఆయన ఆ అమ్మాయి మంచి కోరుకుంటున్నాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కూడా అదే అంటుంటాడు. కాబట్టి మనకి అలా ఆలోచించాలి, కానీ నార్మల్గా అది వేరేలాగా అయ్యుంటే, ఆ రితు డెమోన్ లాగా అయ్యింటే ఏ పదాలు వచ్చాయి నా నోట్లో నుంచి, ఎంత దారుణమా. యాక్చువల్గా రితు నిన్ను నామినేట్ చేసింది, నువ్వు నడుములు పడిపోయే వరకు నువ్వు ఆ అమ్మాయి కోసం చేసావా, అయినా నేను నామినేట్ చేసింది, నన్ను నామినేట్ చేసింది. అలాంటి అమ్మాయి మన ఇద్దరిని నామినేట్ చేసిన అమ్మాయిని నువ్వు ఎలాగా ఇక పక్కపక్కలో మాట్లాడుతుంటావు, జోవియల్గా ఎలా మాట్లాడుతుంటావు. నన్ను వచ్చిన రోజే నన్ను టార్గెట్ చేసింది, నేను కెప్టెన్సీ అవ్వకుండా నన్ను బాల్స్తో కొట్టింది, దాని తర్వాత ఇమాన్యుల్తో అయినప్పుడు సో మనకి ఆ అమ్మాయికి చేసింది. నేను అయినా కూడా అన్నీ తగ్గి నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తానని చెప్పాను. నువ్వు చేసావు, ఏమైంది, వెంటనే పక్క రోజు నేను నామినేట్ చేసింది. సో అవసరమా నీకు వాళ్ళతో మాట్లాడవు, నువ్వు ఎందుకు వాళ్ళతో మాట్లాడడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అని చెప్పి అంటుంటే ఆ అమ్మాయి అంటది, నేను వాళ్ళతో మాట్లాడితే ఏమైందండి, మీరు ఏదైనా మనసులో ఉంటే చాలా బయటకు చెప్పండి, మీరు ఇలా ఉండకండి, నాకు నచ్చట్లేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నా చెల్లెలో బాండ్ అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా గట్టిగా మాట్లాడలేకపోతున్నాం, కానీ ఆ పదం నోట్లోంచి రాకపోయింటే అబ్బా మామూలుగా ఉండేది కదా, చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళం దీని గురించి. అసలు ఏంటి ప్రాబ్లం వాళ్ళిద్దరిది. ఆయన ఏమంటే ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడకూడదు, ఆ అమ్మాయిని కట్టడి చేస్తాడు, మళ్ళీ నిన్ను కంట్రోల్ చేయడానికి నేను ఎవరిని నీకు జస్ట్ చెప్తున్నా అంటాడు. ఈ అమ్మాయి ఏమంటే మీరు నాకు మాత్రమే అన్నయ్య, మీరు వేరే వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదంటారు. సో ఈ అమ్మాయి వెళ్ళి అందరితో మాట్లాడుద్ది, ఆయన వచ్చి ఫీల్ అవుతాడు, మీరు ఫీల్ అవ్వకంటే నేను మాట్లాడితే నేను అందరితో మాట్లాడినేసినట్టు అని అంటది. ఈ అమ్మాయి క్యారెక్టర్ని ఈ అమ్మాయి దెబ్బ తీసుకుంటుంది. ఓ పాయింట్లో నేను వాళ్ళతో మాట్లాడేంత మాత్రాన అదంతా మంచి అయిపోద్దా, జస్ట్ ఆడు కూర్చొని చాలా మంది ఉన్నారు, నేను కూడా కూర్చొని మాట్లాడుతున్నట్టు అంటే ఎందుకు అది బయట అలాంటివన్నీ బయటకు చెప్పుకోకూడదు. ఈ అమ్మాయి ఆయన కోసం బయటకు చెప్పేస్తా ఉంది, అది నాకు అసలు గలీజ్ అనిపిస్తూ ఉంది. తర్వాత నన్ను ఎన్ని మాట్లాడినా నేను తీసుకుంటాను, కానీ సో నా వల్ల మీరు ఒక మాట పడితే కూడా మిమ్మల్ని నేను భరించలేను, నేను భరించలేను. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ నేను మీతోనే ఉంటున్నారు, మీరు నాతోనే ఉంటున్నారు అని చెప్పేసరికి సో అది నేను తీసుకోలేక మీకు మళ్ళీ రాక నేను అందరితో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మీరేమో వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, సో వాళ్ళది మీది వాళ్ళంటే ఓకే కానీ మీరని కూడా ఇలాగంటే అని చెప్పి ఆయన నిన్ను అలా బాధ పెట్టాలని కాదు, నేను ఏడిపించాలని కాదని చెప్పి ఆయన తలదించుకొని ఆయన ఏడుస్తుంటాడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మీరు అలా ఏడవకండి, ఇదిగోండి నేను చెప్తున్నాను కదా, మీరు అలా ఏడవకండి అని ఉంటుంది. యాక్చువల్గా తనూజ కూడా వచ్చింది అక్కడ, తనూజ కూడా కూర్చొని తనూజతో కూడా చెప్తుంటాడు లైవ్లో నిన్న. బట్ అది ఎపిసోడ్లో ఎత్తేసి మంచి పని చేశారు తనూజాకి, లేకుంటే నా ఆ దరిద్రంలో అమ్మాయికి శతకోటి దరిద్రాలు ఉన్నాయి, ఇది ఇంకొక దరిద్రం ఎందుకు, లైవ్లో ఎత్తేసారు, మంచి పని చేశారు బిగ్ బాస్ ఫస్ట్ టైం అమ్మాయికి. దాని తర్వాత వచ్చేసరికి ఆ గేమ్ జరుగుద్ది, ఆ టాస్క్లోకి వచ్చేసరికి ఇంకా సో నిఖిల్ కంటెంటర్ కాబట్టి, నిఖిల్ కంటెంటర్ అయితే అతనికి ఒక కంటెంటర్షిప్ ఇచ్చారు డైరెక్ట్గా వాడుకోమని. అది ఎప్పుడైనా అవసరమైనప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుందని ఇచ్చారు తప్పితే, అది ఇచ్చారు కాబట్టి ఇంక ఇచ్చినప్పటి నుంచి దాన్ని వాడాలి. రైట్ నో నువ్వు వాడాలి, నువ్వు వాడు అంటే ఎట్లా? ఆ అబ్బాయికి అది ఇచ్చారు కాబట్టి నువ్వు కెప్టెంటర్ కంటెంట్, నీకు ఆల్రెడీ అది ఉంది కాబట్టి నువ్వు కెప్టెంటర్ అవ్వకూడదా? పోనీ అది ఉంది కాబట్టి కెప్టెన్సీ కంటెంటర్ అవ్వకూడదంటే
అంటే అతను టెస్ట్ చేస్తున్నారా? అంటే లైక్ ఇక్కడ వీళ్ళు వస్తారని తెలుసా? గేమ్ ఇక్కడ ఆపేస్తారని తెలుసా? అంటే లైక్ వాళ్ళలోంచి ఒకరు వస్తారు అంటే ముందే తెలుసుంటుంది కదా బిగ్ బాస్కి. మీరు ఆలోచించండి, వాళ్ళలోంచి ఒక 5 వీళ్ళు ఒక 5 ఆడతారు. వాళ్ళ 5 వీళ్ళు 5 ఆడినప్పుడు నాకు తెలిసి మెజారిటీ వీళ్ళే గెలుస్తారు బిగ్ బాస్కి కూడా తెలుసు. వాళ్ళలోంచి 4 పోతారని తెలుసు. ఒకళ్ళు ఉన్నప్పుడు బిగ్ బాస్ గేమ్ ఆపేస్తారని తెలుసు. సో మరి వాళ్ళు ఎలా అవుతారని బిగ్ బాస్ నాకు ఇంత స్కెచ్ చేశారు నాకు అర్థం కాదు ఎప్పటికీ. మామూలు కూడా కాదు అసలు ఈ స్కెచ్. పాప మా అబ్బాయికి నిజంగా అన్యాయం చేసినట్టే. ఇచ్చిన పౌరస్త్రాన్ని అప్పటికప్పుడే వాడేసుకుంటానికి ఇంకెందుకు ఇవ్వటం? సరే అమ్మాయిది అంటే ఫుడ్ది వాడించుకున్నారు, లగ్జరీగా అమ్మాయి వాడుకుంటా ఉంది, ఇదెందుకు ఇట్లా చేస్తారు? దాని తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకోవాలి. ఇక్కడ రితు చాలా స్ట్రాంగ్. సో రితు వద్దు అంటది. అండ్ ఇక్కడ నేను రిస్క్ తీసుకోలేను, ఆ అమ్మాయి రితు వద్దు అని చెప్పి ఇక్కడ ఆయిష అంటది, అటుపక్క రమ్య అంటది. సో ఇద్దరికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. బట్ ఈమె మాత్రం లేదు తీసుకుందాం, ఏమైతే అమ్మాయిలు అందరం తీసుకుందాం. కానీ అమ్మాయిలు అక్కడ ఉన్న 3 అమ్మాయిలు తీసుకుందాం. 4 అమ్మాయిలు 3 అమ్మాయిల, ఆ 4 అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ 4 అమ్మాయిలు తీసుకుందాం. భరణి గారిని కూడా తీసుకుందాం. ఏదైతే అదైతే ఏమవుద్ది, గేమ్ ఆడదాం. సో ఆపగలుగుతాం కదా అంటే లేదు రితు వద్దు అని చెప్పింది. యాక్చువల్గా ఈ రోజు లైవ్లో చెప్పుద్ది, అది కూడా ఎపిసోడ్ వేయలేదు. రమ్య చెప్పుద్ది, అమ్మ అది అసలు వద్దు, అది యాక్చువల్గా గౌరవ్ వల్లే నేను నామినేషన్ నుంచి తప్పించేసుకుంది అది రితుని. అది అంటది. ఈ అమ్మాయికి నోటి దూల మామూలుగా లేదు. అబ్బో పచ్చల పాపకి నోరు చాలా ఎక్కువ. అది తప్పించేసుకుంది. అది దాన్ని ఇప్పుడు పొరపాటు నేను అందుకే దాన్ని వద్దన్నాను కెప్టెన్సీ టాస్క్లో. అది కానీ వచ్చేసింది అనుకో, దాని లక్ మీద అది కెప్టెన్ అయిపోయింది అనుకోండి, వచ్చే వారం కూడా అది హౌస్లోనే ఉంటుంది. అంటే వచ్చే వారం దాన్ని నామినేట్ చేయాలి నేను, అందుకనే దాన్ని నేను తీసుకోలేదు అన్నట్టు ఆమె మాట్లాడుతుంది అనమాట. ఆమె నోరుతో ఆమె అంటుంది దాన్ని మనం అట్లా రితు చౌదరి గురించి. ఈ ఆయిష ఏంటంటే ఈమె ఫౌల్ ఎక్కడ ఫస్ట్ నువ్వు ఫౌల్ చేస్తావు అని అంటే, నేను ఫౌల్ చేయలేదు అందరూ చేశారంటే, అందరూ కాదు నువ్వు ఫౌల్ చేస్తావనంట. దాని తర్వాత నువ్వు ఫ్లోరా గారిని ట్యాకిల్ చేసిన విధానం నా వల్ల కదమ్మా, నేను తీసుకోలేనమ్మా. మెంటల్గా అయితే నీకు అంత లేదు కానీ ఫిజికల్గా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఈ మీద మెంటల్గా పెద్ద సైంటిస్ట్ అయినట్టు ఆయిష. మొన్నే రాకెట్ పైకి ఎగరేసినట్టు చంద్రయాన్ 4 ఎగరేసింది ఏమన్నా. మెంటల్గా వీక్ అంట, ఈమె మెంటల్గా చాలా స్ట్రాంగ్ అంట. ఫిజికల్గా అంతంత మాత్రమేనంట. ఫిజికల్గా అంతంత మాత్రమే ఉన్న అమ్మాయి పొటెన్షియాలిటీ గురించి ఎందుకు మాట్లాడాలి, స్ట్రెంగ్త్ గురించి ఎందుకు మాట్లాడాలి, స్ట్రాంగ్నెస్ గురించి ఎందుకు మాట్లాడాలి, కాన్ఫిడెన్స్ గురించి ఎందుకు మాట్లాడాలి, మిగిలిన సోదంతా ఎందుకు మాట్లాడాలి? అమ్మాయిలకి అన్యాయం జరిగిపోతుందంట. ఎవరు? తనూజ వల్ల. ఈమె ఒక అమ్మాయికి అన్యాయం చేసి వచ్చి లోపల ఉంది. ఒక అమ్మాయికి అన్యాయం చేసింది లిటరల్లీ. అది కూడా ఆ అమ్మాయి తోపు అని చెప్పి అన్యాయం చేస్తున్నా కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది. తోపు అని కూడా చెప్పాలి ఆ అమ్మాయిని. పాపం వెళ్ళిపోతున్న శ్రీజాని వేస్ట్, సుమన్ గొప్ప అని చెప్పింది. నిన్న టాస్క్లో సుమన్ తీసుకుందాం కావాలంటే ప్రాబ్లం లేదు అని చెప్పింది. ఇంత పక్క కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. తుప్పాస్ ప్లేయర్ అదనమాట ఇప్పటివరకు. సో వీళ్ళు ఇంకా ఫైనల్గా కొంచెంలో బెటర్ మాధురి గారు. అబ్బా చాలాగా పర్లేదు, అమ్మాయిలు తీసుకుందాం ఏదైతే అదేంది. భరణి గారిని కూడా తీసుకుందాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట దాన్ని, మామూలు గుడి కాదు. దాని తర్వాత ఇంకా వీళ్ళు సెలెక్ట్ చేసిన దివ్య గారిని, భరణి గారిని, సుమనని, సంజనాని, తనుజాని. సో వీళ్ళని సెలెక్ట్ చేశారు. వీళ్ళతో గేమ్ ఆడాలి. ఆ బాల్ ఎవరు పట్టుకొని వాళ్ళ దాంట్లో గోల్ వేసుకుంటే ఆ గోల్ వేసిన టీము వీళ్ళ నుంచి ఒక్కొక్కరు తీయాలి. సో ఫస్ట్ గోల్ సాయి వేస్తాడు. సాయికి చెప్పే ఛాన్సే లేదు యాక్చువల్గా. సాయి వేస్తాడు. సో సాయి వేసినప్పుడు యాక్చువల్ గోల్ వేసిన పర్సన్ పేరే చెప్పాలి బయటికి. సాయి చెప్తాడేమో అనుకున్నాం కానీ బట్ దువ్వాడ మాదిరి గారు భరణి గారి పేరు చెప్పేస్తాడు. ముందే డిసైడ్ అయిపోయారంటే ఆమె పేరు చెప్తాడు. దాని తర్వాత సెకండ్ గోల్ వేసిన తర్వాత వీళ్ళు మనోడు గౌరవ్ వేస్తే తనూజ యాక్చువల్గా తనూజాని పుష్ చేశారంట. మనోడు అమ్మాయి ఏమంటే ఇట్లా వస్తుంటుంది గోల్ని ఆపడానికి. మనోడు వెనక్కి అనుకొచ్చి అమ్మాయి ఇట్లా అని ఆ గోల్లో పడిపోతాడు. ఆ అమ్మాయి కొంచెం ఉండాలి. ఆ అమ్మాయి ఆ మూమెంట్లో అనవసరంగా అక్కడ ట్రిగ్గర్ అవడం నాకు అసలు నచ్చల. అనవసరం అక్కడ ట్రిగ్గర్ అవడం ఎందుకు? అతనేం దొయ్యలా. నువ్వు ఆపాలని కూడా అతను వెనక్కి వస్తున్నప్పుడు నువ్వే వెనక్కి వెళ్ళిపోయావు. అతను ఇంకా నువ్వు పట్టుకున్నావు అని చెప్పి అతను ఆగిపోలేడు కదా. అది ఒకటి నచ్చలేదు నాకు. సో దాని తర్వాత గౌరవ్ పుష్ చేశాడు నన్ను పుష్ చేయడం లేదన్నావు కదా నిఖిల్ అంటే, అప్పుడు నిఖిల్ సపోర్ట్ చేస్తాడు ఎవరికగా లేదు. నిఖిల్ క్లారిటీగానే ఉన్నాడు. పుష్ చేయలేదు, జస్ట్ నువ్వు అతన్ని ఆపుదామని అనుకున్నప్పుడు నువ్వు అటాక్ చేస్తున్నప్పుడు అతను డిఫెండ్ చేస్తున్నప్పుడు అతను అటాక్ చేస్తారు కదా. సో అందులో భాగంగా జరిగింది అంటది. సో సెకండ్ మనోడు తనూజ పేరు చెప్తే వీళ్ళందరూ ఇప్పుడు మాధురి గారు యాక్చువల్లీ తనూజకు సపోర్ట్ కదా. సో తనూజ కదా అంటే సరే మీ ఇష్టం మీరు చెప్పండి అంటే అప్పుడు దివ్య పేరు చెప్తారు. తర్వాత మూడో పేరు వచ్చరికి ఇక్కడ సుమన్ అన్న యాక్చువల్ గోల్ వేసేవాళ్ళు. రమ్య పట్టుకుంది ఆ అన్నని ట్యాకిల్ చేసింది భరణి అన్నని. అసలు భరణి గారిని అమ్మాయి ట్యాకిల్ చేసింది. ఎవరికి అక్కడ దొరికిపోయినారు, ఎవరేం చేయలేరు. సుమన్ అన్న కొంచెం కానీ చేసుంటుంటేనా, సుమన్ అన్న ఒక్క గోల్ కానీ వేస్తుంటేనా మా జీవితం దద్దరిల్లిపోయి ఉండేది స్టేట్ అంతా బిగ్ బాస్ పేరు మీద. అక్కడ మిస్ అయింది. సో అక్కడ నెక్స్ట్ రౌండ్ కూడా సో
ఆ తర్వాత సంజన గారిని తీసేస్తారు. దాని తర్వాత సుమన్ తనూజ ఉంటారు. లాస్ట్ సాయి వేస్తారు గోల్. సో సాయి లాస్ట్ రౌండ్ అని చెప్తారు బిగ్ బాస్. లాస్ట్ రౌండ్ సాయి గోల్ వేసిన తర్వాత తనూజని తీసేస్తారు. సో సుమన్ ఒక్కడే మిగులుతారు అనమాట. అప్పుడు మన రితు వచ్చి ఏది జరిగినా పర్లే, నా శక్తులని నీకే ఇస్తున్నా, సుమన్ నన్న 6th వీక్ క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి అమ్మాయి అంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఆ అమ్మాయి నోరు గ్రహాలు అనుకూలించుంటే ఆ అమ్మాయి నోరు మంచిదైంది. సో ఆయన కెప్టెన్ అయిపోతారు అనమాట. పక్క రోజు స్టార్ట్ అయింది. సో పక్క రోజు వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ముచ్చట్లు వేసుకుంటా ఉంటారు. వీళ్ళు నైట్ గొడవ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కెప్టెన్ బెడ్రూమ్లో మళ్ళీ సేమ్ ఇమాన్యుయల్, తనూజ నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకుని దీనికంటే ముందు జరిగింది అసలు మర్చిపోయా యాక్చువల్గా. మన పచ్చళ్ళ పాప కూర్చోబెట్టి ఉంటుంది. సో కూర్చోబెట్టి డెమోని కూర్చోబెట్టి అసలు నీకు బుద్ధి ఉందా, యాక్చువల్గా డెమోనే స్టార్ట్ చేస్తారు. ఆ క్లిప్ ఎత్తేసారు మనకి లైవ్లో నిన్న నైట్. ఆ క్లిప్ ఎత్తేసారు. ఏమంటాడు, నీకు ఏమనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే, జెన్యున్ అనిపిస్తుందా అని మనోడు స్టార్ట్ చేస్తారు కాన్వర్జేషన్ తీసుకెళ్ళి. నేను యాక్చువల్గా అమ్మాయి మొదలుపెట్టింది అనుకున్నాను. మనోడే మొదలుపెట్టాడు. చిన్నోడు కదా మనోడు, అసలు క్లియర్గా తెలుస్తుంది. అడిగితే లేదు నాకు అంత అనిపించట్లేదు, అయినా నువ్వు లవ్లో అటాక్ చేస్తావు, లవ్లేదు ఇవ్వలేదు జస్ట్ ఫ్రెండ్షిప్ అంటే నువ్వు ఏడ్చిన అమ్మాయి గురించి తెలుస్తుంది, అయినా నా గురించి అందరూ ఇక్కడ ఒక బకర్రా అది ఇది అని అనుకుంటున్నారు కదా అన్నట్టు మాట్లాడుతాడు మనోడు. అనుకుంటుంటారు, నువ్వు అలాగే ప్రవర్తిస్తుంటావు కూడా. ఆ అమ్మాయి కూడా అదే అంటది, నువ్వు బకర్రావి అలాగే ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఆ అమ్మాయి అంటది. దాని తర్వాత నైట్ కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ మధ్యలో మనోడు డెమోన్ ఉంటాడు, ఇటు పక్క దువ్వాడ మాదిరి గారు, ఇటు పక్క మీ అమ్మాయి కూర్చుంటే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి అంటది అనమాట, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అది ఏంటంటే, అప్పుడు దువ్వాడ మాదిరి గారు ఈ హౌస్లో నీకు ఎవరు ఇష్టం అని చెప్పి రమ్యని అడిగితే, నాకు ఎవరిష్టము, నాకు ఇంకా ఎవరు అనిపించలేదు, చూద్దాం ముందు అన్నప్పుడు అప్పుడు ఏమంటది, నీకు చాలా సూర్యులు ఉన్నాయిరా నీకు అంటే, మక్క సూర్య ఉన్నది అది కూడా ఇక్కడే ఉంటుంది అని అంటాడు. అంటే ఈ అమ్మాయి కూడా డెమోని ఇష్టపడుతుంది. సో అందుకని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇద్దరు ఫిట్నెస్ కదా అది కదా ఇంకేం లే అంటే, కొంచెం డెమోన్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది రమ్యకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయం సాయి తనుజ దగ్గర చెప్తారు. మేబీ తనుజ రేపొద్దున రితు దగ్గర చెప్పాలేమో, రితు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి రావాలేమో, గొడవ పడాలేమో, ఇదంతా జరగాలేమో. యాక్చువల్గా ఈ రోజు అంత కనిపించలేదు. రితు యాక్చువల్లీ చాలా ఫీల్ అయింది లైవ్లో, అదంతా ఏడ్చలేదు. మామూలు కూడా కదా, అలుగుద్ది, ఏడుచుద్ది, డెమోన్ ఆడు కూర్చుంటాడు, మాట్లాడతాడు, రచ్చ రంబోలు అయింది. యాక్చువల్గా అదంతా చూపిలే మనకి ఈరోజు. దాని తర్వాత పొద్దున్నే రితు చౌదరి వచ్చి అడుగుద్ది అనమాట డెమోన్ని. ఏమడుగుద్ది, యాక్చువల్గా నువ్వు నాతో ఉండకపోతే నీకు ఇమ్యూనిటీ ఇస్తా అని చెప్పిందావా అంటే, మాధురి గారు అంటే దానికి నువ్వేం చెప్పావంటే, నువ్వు వెళ్ళి ఎవరు చెప్పారో వాళ్ళని అడుగు, నేను చెప్పానంటే నాకు ఇమాన్యుల్ ఇంతవరకు చెప్పాడంటే, మరి అలాంటివన్నీ నా గురించి నేను ఏం చెప్పుకోవాలంటే, లేదు నువ్వు చెప్పు అంటే, అప్పుడు మనోడు నాకు వద్దన్నాను, అలా అయితే నాకు వద్దండి అన్నాను అనగానే ఈ అమ్మాయి ఇంకా ఆవేశంగా వచ్చి హక్ చేసుకుంటుంది అనమాట. సో హక్ చేసుకుంటుంది. సో అక్కడ తర్వాత ఒక స్కిట్, ఆ స్కిట్ గురించి మనం తక్కువ మాట్లాడుకున్నాం, అంత మంచిది. సో ఓవరాల్గా నాకు ఇది అనిపించింది అనమాట ఇక్కడ దీంట్లో. అండ్ తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ కూడా నడిచింది. సో నేనేమంటా అంటే, ఇమాన్యుయల్ కొంచెం తన మనసులో ఉన్నది కక్కట్లే బయటికి. నువ్వు మనసులో ఉన్నది ఏదైతే ఉందో అది కంప్లీట్గా కక్కే. నామినేషన్లో అయినా కక్కేసావు అనుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది, కక్కకపోయావు అనుకో అసహ్యంగా ఉంటుంది. సో అదన్నమాట నేను చెప్పేది, అది సంగతి. సో ఓవరాల్గా నాకు ఇది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.